జగద్గిరి గుట్టలో ఇప్పుడున్న మనం ఉన్న ప్రస్తుత ప్రదేశంలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతున్నారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు కేదార్నాథ్ ఆలయం? మంచి ప్రశ్న. అంటే చాలాసార్లు చెప్పాను ఛానళ్ళలో నేను కేదార్నాథ్ ఆలయం కట్టబోతున్నానని. గత 3 సంవత్సరాల సుదీర్ఘమైన ఒడిదడుగుల ప్రయాణం ఇది. ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎందరో పొలిటికల్ ఆధ్యాత్మికమైన ఆలోచనలతో తిరిగి ఈరోజు శివలింగాన్ని పెట్టగలిగామంటే ఇది ఒక గౌరవం అని అనుకుంటున్నాను. లోపల లింగాన్ని ప్రతిష్ఠించాం. ఇంకా ఆలయం కట్టాలి. త్రిభుజాకారమైన శివలింగం అది. త్రిభుజాకారమైన శివలింగము కేదార్నాథ్లో స్వయంభులింగము, ఇక్కడ కూడా స్వయంభులింగమే. దానికి కొన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో గుడికి ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకొని స్వయంభులింగం ఇక్కడ వెలిసిన స్వయంభులింగం అది. ఆ స్వయంభులింగాన్ని కొంతమంది ఇక్కడ కొన్ని తెలివితేటలు ఉపయోగించి అది చేస్తాం ఇది చేస్తామని విచ్ఛిన్నం చేయబోయిన తర్వాత అది విచ్ఛిన్నం చేయకూడదని శివలింగం పెట్టాము. మేము అన్ని పర్మిషన్స్ వేసుకొని తిరుగుతూ వస్తున్న సందర్భాలు. ఇప్పుడు వచ్చే 2 నెలల్లో గుడి ప్రణాళిక ఆలోచన చేసి ఉంచాము. దానికి సంబంధించిన భక్తులందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా అంటే పల్లవి ఛానల్ ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్న విషయం కూడా ఏంటంటే, గతంలో అన్నట్టుగానే ప్రజలందరూ కలిస్తేనే నేను క్షేత్రాన్ని కట్టగలుగుతా. ఒక క్షేత్రాన్ని కట్టిన తర్వాత శివరుద్ర సాధువు ఎన్ని రోజులు బతుకుంటాడు అనేది పరమాత్ముడు చేసే నిర్ణయం. ఒక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ దేహం పోక తప్పదు. ఖచ్చితంగా ప్రజలందరికీ చేరాలి ఈ యొక్క గుడి యొక్క గొప్పతనం. కేదార్నాథ్ ఆలయానికి అందరూ భక్తులు పోకపోవడం చేత భయపడతారు. చాలామంది అక్కడ దాకా పోతే మరణాలు, మంచు, బీభత్సాలు, ప్రళయాలు ఇవన్నీ ఉంటాయని భయపడతారు. అలాంటి నిర్ణయాలు పోలేము అని అనుకున్న వ్యక్తులకి ఇక్కడ ఖచ్చితమైన మంచి ఆలోచన. అక్కడ ఉన్న చల్లదనం ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శించుకుంటూ వస్తుంది. మేము కడుతున్నది లోక కళ్యాణాని కోసం. మా సొంత లాభానికైతే ఇక్కడ కూర్చున్న పోయేవాడిని కదా. ఎందరో భక్తులు ఎన్నరో ఇస్తారన్నారు, ఎక్కడో పోయి కట్టుకునేవాడిని. కాబట్టి ఏంటంటే పుణ్యస్థలంలోనే మనం గుడిలు కడితే పుణ్యం ప్రజలకు చేరుతుంది. కాబట్టి ఈ దేహంతో శివలింగాన్ని పెట్టిన మేము కేదార్నాథ మహాక్షేత్రాన్ని కట్టి తీరుతాం. కట్టిన తర్వాత ప్రజలందరికీ సుభిక్షత చేరుతుంది. మీరు త్వరలో చూస్తారు. కొంతమంది వారి తెలివితేటలతో అడ్డుకుంటున్నారు, కానీ ముక్కంటితో పెట్టుకున్న ఎవరిని కూడా మన శాసన ఇతిహాస గ్రంథాల్లో ఉపేక్షించినట్టుగా అయితే లేదు. కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ ప్రయాణంలో భక్తులందరూ సహకరించాలి. నేను గతంలో నాకు చాలామంది కూడా స్వామి గుడి కడితే ముందుకు వస్తామని అన్నాం. అందరూ ఇప్పటికీ చాలామంది వచ్చి వెళ్తున్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి గుడి విషయంలో ప్రజలందరూ కూడా రావాలి. వాళ్ళందరూ నాకు వెన్నుంటుంటేనే నేను కట్టగలను. ఓ సాధువుల దగ్గర ఏముంటాయో మీకు తెలుసు. ఈరోజు తిరుపతి విషయం తీసుకున్నా, భద్రాచలంలో రామయ్య మందిరం తీసుకున్నా, ఊరూర భిక్షాటన చేసి కట్టిన గుడిలే అవన్నీ, మీకు తెలిసిన విషయమే. అందుకని మేము భిక్షాటన చేసి ఈ పుణ్యక్షేత్రాన్ని నిజమైన పుణ్యక్షేత్రంలా తీసుకెళ్లాలని ప్రజలందరూ మాకు సహకరించి అనుమనుము మీరున్నారని ఇన్ని రోజుల ధైర్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీ కేదారేశ్వర దర్శనం త్వరలో మీ అందరికీ జరగాలని, మీరందరూ పుణ్యాన్ని సంపాదించాలని, ఆ పుణ్యం రానున్న రోజుల్లో అందరి గడపలకు చేరే ప్రయత్నంగా సర్వం నేను ఆ పరమాత్ముని పూజిస్తూనే ఉంటాను. మీరందరూ రండి, చూడండి. ఇక్కడ నేను చేయబోయిన ప్రణాళికలన్నింటినీ న్యాయబద్ధంగా ఎలా నిర్ణయం తీసుకుంటున్నామో చెప్పండి. ఇప్పటివరకు సహకరిస్తున్న మీరందరికీ కూడా నిజమైన సుభిక్షత రావాలి. మీరందరూ కూడా ఈ క్షేత్రానికి వస్తే జగద్గిరి గుట్ట చిన్న ప్రాంతం కాదు, 14 ఎకరాల స్థలాలు ఇవన్నీ. ఈ 14 ఎకరాల స్థలంలో విజయం సాధించే విధంగా ముందుకెళ్ళి నా స్థలంలో నేను గుడి కట్టుకొని అందరూ ఎవరైతే వ్యతిరేకంగా వచ్చారో వాళ్ళందరికీ గుణపాఠాలు ఆ పరమాత్ముడు అప్పచెప్తాడని వదిలేం. కాబట్టి మీరందరూ ఎప్పుడు సహకరించారు. మీడియా సోదరులకి కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ చిన్న విషయమైనా మీరందరూ కళ్ళకు అద్దినట్టుగా చూస్తారు. ఈరోజు శివరుద్ర సాధు అబద్ధం అయితే అబద్ధం చూపించగలుగుతారు, నిజమైతే నిజమని చూపించేది అబద్ధమని నిజమని తెలిసే స్థితిలో ఉన్నది సమాజం కూడా, కనుక్కునే స్థితిలో. కాబట్టి మేము ధర్మం వైపు ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాలలో ఉత్తీర్ణతను సంపాదించామని నేను అనుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా రావాలి, ధర్మాన్ని స్థాపించే విధంగా మాకు సహకరించాలని కోరుతూ ఈ యొక్క కేదారేశ్వరుడి ఆలయం త్వరలో మేము ముందుకు తీసుకొస్తానని చెప్పేసి ఒక మాట ఇస్తున్నాము. శుభం భూయామి.